ప్రార్థన. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానికి అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడమని, నీ సన్ని మాతో నడిపించమని, పరిశుద్ధాత్మ దేవ మీ సహాయం దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. నేడు మాట్లాడకపోయే అంశం, ఎదుటివాని కంటిలో నలుసు తీయాలంటే మొదట నా కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోవాలి. ఎదుటివాని కంటిలో నలుసు తీయాలంటే మొదట నా కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోవాలి. అసలు ఎదుటివాని కంటిలో నలుసు తీయాల్సినటువంటి అవసరం నాకేముంది? నా కంటిలో దూలాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది ఆలోచించినట్లయితే ఒక క్రైస్తవునికి యేసుక్రీస్తు వారు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకున్న తర్వాత ఎదుటివాని కంటిలో నలుసు తీయాలి. నలుసు తీయటం ఎందుకు అసలు నలుసు తీయటం ఎందుకు? నా కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నేను ఎందుకు తీసుకోవాలి? ఇది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, లోకరీత్యా చూసినట్లయితే 10th క్లాస్ విద్యార్థికి చెప్పాల్సింది పాఠాలు ఎల్కేజీ స్టూడెంట్స్ కాదు, ఎల్కేజీ చదివేవాళ్ళు కాదు, బీఈడి చదివిన వాళ్ళే 10th క్లాస్ వారికి పాఠాలు చెప్తారని లోకంగా మనకు తెలుసు. అలాగే 10th క్లాస్ వారికి ఎల్కేజీ వారు పాఠాలు చెప్తే ఏమవుతుందో మనకి తెలుసు. అలాగే 10th క్లాస్ వారికి బీఈడి వారు ఆ పై చదివిన వారు చెబితే ఏమవుతుందో మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏంటంటే, నీ కంటిలో దూలాన్ని తీసుకోమని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. ఎక్కడ? కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు స్వయంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు శరీరాన్ని, ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకుని పరిశుద్ధుడిగా వచ్చి భూమి మీద చెప్తున్నటువంటి మాట ఈరోజు మనకి చదువుకోవటం వల్ల అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఈ మాటను పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా నీ కంట్లో దూలాన్ని తీసుకో, తర్వాత నా కంట్లో నలుస్తుద్దా కానీ, నీ కంట్లో దూలాన్ని తీసుకో, నా కంట్లో నలుస్తుద్దా కానీ అని చెప్పి ప్రతి ఒక్కరికి, అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి పెద్ద పెద్ద రెవరెన్స్, చిన్నవాళ్ళు కాదు, కొన్ని సంవత్సరాలను చేయటం కాదు, 20-30 సంవత్సరాలు 40-50 సంవత్సరాలు వచ్చిన వారు కూడా నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకో అంటారే కానీ ఎదుటివారి కంటిలో నలుసు తీయడానికి కనీస ప్రయత్నం చేయరు. ఎందువల్లంటే వారు బీఈడి వారు చదవరు, కానీ రెఫరెన్స్ వచ్చేస్తాయి, సీనియర్స్ అయిపోతారు, సీనియర్ పాస్టర్లు అయిపోతారు, సీనియర్ సిటిజన్స్. వచ్చే వరకు కూడా మరణ పడకెళ్ళే వరకు కూడా తెలియదు వాళ్ళకి. చూశాను నేను, కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఎదుటివాని కంటిలో నలుసు తీయటానికి నీ కంటిలో దూలం తీసుకోమంటే, ఇప్పుడు బీఈడి చదివే అతను 10th క్లాస్ వాళ్ళకి పాఠాలు చెప్తాడు. ఎందుకు చెప్తాడు? తను పోషించబడటం కోసం, తన యొక్క ఆత్మ శరీరము సర్వే అవటం కోసం, అంటే పోషింపబడటం కోసం చదువుకుంటాడు. అదంతా మనకు తెలుసు. బీఈడి చదివేవాడు ఏంటంటే, బీఈడి చదవటం కష్టమా, 10th క్లాస్ చదవటం కష్టమా? బీఈడి చదవటం కష్టం. దూలం తీసుకోవటం కష్టమా, లేకపోతే నలుసు తీయటం కష్టమా? బీఈడి చదివితే నలుసు తీయటానికి ఈజీగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తాను చదువుకున్నటువంటి బీఈడి చదువు ద్వారా, అంటే తనలో ఉన్నటువంటి దూలాన్ని తీసేస్తున్నాడు. 10th క్లాసులో ఉన్న వారికి నలుసు తీస్తున్నాడు ఆయన. 10th క్లాస్ వాళ్ళకి పాఠాలు చెప్పినప్పుడు నలుసు తీసినట్టు తీస్తాడు. ఎందుకంటే వాళ్ళ లోపాలు ఏమున్నాయో అతనికి తేలిగ్గా కనబడుతుంది. ఎందుకంటే అది దాటి వెళ్ళాడు కాబట్టి. ఎదుటివారి నలుసు తీయటానికి బీఈడి టీచర్కి ఈజీగా ఉంటుంది. ఈ విషయం మనకందరికీ తెలుసు. ఈ 10th క్లాస్ స్టూడెంటు అతనికి దూలంలాగా ఉంటుంది 10th క్లాసు, కానీ కష్టంగా ఉంటుంది. కానీ బీఈడి చదివిన వ్యక్తి ఏమవుతుందంటే తేలిగ్గా ఆ నలుసు తీయడానికి కుదురుతుంది. ఎల్కేజీ స్టూడెంట్స్కి కుదరదు. 10th క్లాస్ వారికి ఉన్నటువంటి నలుసు తీయాలంటే వీళ్ళకి కుదరదు. ఎందుకంటే వీళ్ళ కంటి నిండా దూలం ఉంటుంది. కాబట్టి దూలాన్ని తీసివేసుకున్న వాడు ఎవరంటే బీఈడి చదివినటువంటి మాస్టర్. ఇక్కడ దేవుడు వాక్యం తెలియపరిచే సత్యం ఏంటంటే, మీరు బీఈడి చదవండి, అప్పుడు మీకు ఏమవుతుంది, 10th క్లాస్ వాళ్ళు పాఠాలు చెప్పడం కుదురుతుంది. ఇది ఆయన ఉద్దేశం.
ఇక్కడ దేవుడు కామెడీగా చెప్పాడు, సరదాగా చెప్పాడు, అప్పుడప్పుడు జోకులు వేస్తాడు. ఎవరు చూడొచ్చారు జోకులు వేశారని? బైబిల్ జోక్గా రాయబడిందా, లేకపోతే హాస్యాస్పదంగా రాయబడిందా? అబద్ధదనం ఇంటి నిండా, ఒంటి నిండా, కంటి నిండా కనబడితే అబద్ధాలే వస్తాయి అంటానికి రుజువు అది. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేనటువంటి యేసుక్రీస్తు వారు సహిస్తున్నారు, భరిస్తున్నారు కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మనం మాట్లాడకూడదు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏంటంటే, నీవు తీర్పు తీర్చడం కాదు, నువ్వు బోధించడం, హెచ్చరించడం, జాగ్రత్త చేయటం. 10th క్లాస్ వారికి బీఈడి చదివినటువంటి వారు ఏం చెప్తారు? అరే నాయనా, ఈ విధంగా చదవాలి, ఈ విధంగా చదవాలి, మా కంటిలో ఉన్న దూలాన్ని తీసుకున్నాము, మేము కంటిన్యూగా మా జీవితాన్ని చాలా పర్ఫెక్ట్గా నడిపించుకున్నాము, కాబట్టే నీ కంటిలో ఉన్నటువంటి నలుసును తీస్తానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వెవడు నా కంటిలో ఉన్న నలుసు తీయటానికి, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో అంటే ఎట్లాగా బీఈడి టీచర్ని? 10th క్లాస్ వాడు ఎల్కేజీ స్టూడెంట్కి చెప్పొచ్చు ఏమని? నీ కంట్లో దూలం తీసుకోరా, నాకు చెప్పడం ఏంటని. బీఈడి మాస్టర్ 10th క్లాస్ వాడికి చెప్పొచ్చు. కానీ బీఈడి చెప్పే వ్యక్తి 10th క్లాస్ వాడిని 10th క్లాస్ వాడిని దూలం తీసుకొని చెప్పడు. ఎందుకంటే నలుసు తీస్తాడు, ఎందుకంటే తేటగా ఆయన చూడగలుగుతున్నాడు కాబట్టి. బీఈడి చదివిన వ్యక్తి తనలో ఉన్న దూలాన్ని తీసేసుకుని 10th క్లాస్లో ఉన్నటువంటి వ్యక్తి నలుసు తీయటానికి చూస్తాడు. 10th క్లాస్లో ఉన్న వ్యక్తి ఎల్కేజీ స్టూడెంట్స్కి ఉన్నటువంటి నలుసు తీయటానికి చూస్తాడు. అందుకని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏంటంటే, ఈ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పని ఉద్దేశించింది ఏంటంటే, 5వ అధ్యాయం 6వ అధ్యాయము చెబుతూ 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన చెప్తున్నాడు, మీరు పైనున్న వాటినన్నిటినీ బీఈడి ఎగ్జామ్స్ అవన్నీ చదవండి. చదివిన తర్వాత మీరేం చేయండి? తీర్పు తీర్చండి. ఎందుకంటే మీరు తీర్పు తీర్చడం అంటే నలుసు ఉందని చెప్పండి. ఆ నలుసు ఉంది అని చెప్పండి. మీరు 5వ అధ్యాయం 6వ అధ్యాయము మత్తయి సువార్త చదివినట్లయితే అందులో బీఈడి చదివే అంటే బోధించడానికి అర్హత కలిగినటువంటి వారు, దేవుని అనుసరించగలిగినటువంటి వారు తేలికగా 10th క్లాస్ స్టూడెంట్స్కి నలుసును తీయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి బోధించుచున్నటువంటి వారికి చెప్తున్నాడు, ముందు మీరు బీఈడి చదవండి, మీలో దూలాన్ని తీసుకోండి, 10th క్లాస్ వాడికి చెప్పడానికి సులువు అవుతుంది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం సీరియస్, ఇది జోక్ కాదు, సరదా కాదు. ఇది సరదాగా యేసుక్రీస్తు వారు ఇక్కడ భూమి మీదకి రాలేదు. ఆయన ఎంతో కష్టపడి పనిచేసి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి వచ్చి మనకి ఇచ్చినటువంటి సందేశాలు ఇవి. ఊరికే చదువుకోలేదు వాళ్ళు. 10th క్లాస్ కానీ ఎల్కేజీ నుంచి బీఈడి దాకా వారు దూలాన్ని తీసుకోవటానికి, వారి కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోవటానికి ఎంతో కష్టించి శ్రమిస్తారు. వారు శ్రమించి తమ జీవనానికి అలాగే ఇతరుల జీవనానికి ఉపయోగపడతారు. నేడు క్రైస్తవ జీవితంలో చూస్తే ఎవరికి ఉపయోగపడలేనటువంటి స్థితి. ఎల్కేజీ వారు బీఈడి వారికి చెప్తున్నటువంటి పరిస్థితి, ఎల్కేజీ వారు బీఈడి వారికి చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండదో చూడండి. బీఈడి చదవమంటుంది. అందుకనే ఎల్కేజీగా మీరు ఉండమాకండి, ఎల్కేజీ స్టూడెంట్స్లా ఉండమాకండి. యేసుక్రీస్తు వారికి కామెడీ చేస్తున్నాడనో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నాడని చెప్పి భ్రమపడమాకండి, అబద్ధాలు చెప్పమాకండి. ఆయన శ్రమించాడు, కష్టపడ్డాడు. ఆయన శ్రమను దోచుకుని తింటే ఏమొస్తుంది? ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన విషయాలన్నీ సరదాగా రాయించిందా? ఇది చదువు విషయాలు అయితే, లోక జ్ఞానం విషయం అయితే పూర్తిగా తెలుసు మనకి. ఎల్కేజీ నుంచి బీఈడి వరకు ఎంత కష్టం ఉంటుందో తెలుసు, ఐఏఎస్ చదవాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసు. కానీ క్రీస్తు వాక్యం దగ్గరికి వచ్చేసరికి భ్రమపరుస్తూ, భయపెడుతూ, వక్రీకరిస్తూ, ఇక్కడ తీర్పు తీర్చున్నట్టు కాదు. బీఈడి చదివిన వ్యక్తి ఎల్కేజీ స్టూడెంట్స్కి చెప్తున్నా సరే, 10th క్లాస్ వరకు చెప్తున్నా సరే, వారు ఇంటర్మీడియట్ చెప్తున్నా సరే, వారిని కించపరుస్తున్నట్టు కాదు. వారిలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుతున్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి కాంటెస్ట్లో ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి ఆయన ఉద్దేశ వాక్యం. ఇది మనం గ్రహించాలి. చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుంచి ఉన్నటువంటి 5 వచనాలు చూసినట్లయితే, మీరు తీర్పు తీర్చకుడి. ఎవరు తీర్పు తీర్చకూడదు? మీరు
బీఈడి చదవకుండా ఎల్కేజీ స్టూడెంట్స్కి కానీ తర్వాత 10th క్లాస్ వారికి కానీ బోధించమాకండి, బోధించొద్దు. మీరు ఎల్కేజీ స్టూడెంట్స్కి ఉంటే బోధించొద్దు, మీరు బీఈడి అయితే చేయండి అంతే. అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు ఎల్కేజీ స్టూడెంట్స్కి ఉండి 10th క్లాస్ వాళ్ళకి చెప్తున్నప్పుడు ఏమవుతుంది? మీరు తీర్పు తీరిస్తే మీ గురించి తీర్పు తీర్చబడుతుంది. మీరు తీర్పు తీరిస్తే మీ గురించి తీర్పు తీర్చబడుతుంది. మీరు అవమానింపబడతారు, మీరు అపహసించబడతారు, మీరు కామెడీ అయిపోతారు చివరికి. అది చెప్తుంది ఇక్కడ మాట. అలాగే మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీయట ఎలా? ఇక్కడ 3 పాయింట్లు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే మీరు తీర్పు చొప్పుననే మీకు తీర్చబడుతుంది. ఎల్కేజీ స్టూడెంట్స్ మీరు ఏంటంటే మీరు ఎవరికైతే మీరు బీఈడి చదవకుండా 10th క్లాస్ వరకు తీర్పు తీరుస్తున్నారే అలాగే మీకు తీర్పు తీర్చబడుతుంది. ఎందువల్లంటే మీకన్నా పసిపిల్లలు ఇంకా మిమ్మల్ని అవమానిస్తారు, మీకన్నా చిన్నవారు మిమ్మల్ని అవమానిస్తారు, మిమ్మల్ని అంతకన్నా ఘోరం చేస్తారు. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్కి 5th క్లాస్ అతను చేస్తే ఎట్లాగో అలాగే 5th క్లాస్ వాడికి ఎల్కేజీ స్టూడెంట్ చేస్తాడు. అదే ఇక్కడ చెప్పబడుతుంది, మీకు తీర్పు తీర్చబడుతుంది. ఎందుకంటే చిన్నోళ్ళతో చెప్పించుకుంటారు. ఈరోజు క్రైస్తవుడైనటువంటి వాడు క్రీస్తు ద్వారా ప్రకటించబడినటువంటి వాడు బీఈడి స్టూడెంట్స్ అయితే ఎల్కేజీ లాగా యూకేజీ లాగా చెప్పినట్లయితే అన్యజనులతోనే వాళ్ళకి ఇది అవమానింపబడతారు. అన్యజనులే రేపు వారిని ప్రశ్నిస్తారు. నీవు దేవుణ్ణి నమ్ముకొని నీవు బీఈడి చదువుకున్న వాడివి 10th క్లాస్ వాడికి లో ఉన్నటువంటి లోపాన్ని సరిచేయలేని వాడివి, నువ్వు ఎందుకు బీఈడి చదివావు, నీ చదువు ఎందుకు, నీ జ్ఞానం ఎందుకు, నువ్వెందుకు ఇలా చేసావని చెప్పి అడిగే రోజు ఉంటుంది. క్రైస్తవుడు రేపొద్దున ప్రశ్నించబడతాడు. క్రైస్తవుడిని ప్రశ్నించేది ఎవరో కాదు, ఎల్కేజీ స్టూడెంట్స్. 5th క్లాస్ స్టూడెంట్స్ 10th క్లాస్ వాళ్ళు 10th క్లాసులో చదివి 5th క్లాస్ వాళ్ళకి చెప్పకుండా చేసినటువంటి అంటే 5th క్లాస్ వాడు 10th క్లాస్ వాడికి చెప్పినట్లయితే రేపొద్దున వాడికి ఎల్కేజీ స్టూడెంట్స్ అంటే అన్యజనులు వారు క్వశ్చనించే ప్రమాదం ఉంది, తప్పదు అని చెప్తుంది ఇక్కడ వాక్యం. నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని అంటే నువ్వు 10th క్లాస్కి చెప్పాలంటే బీఈడి చదవాలి, దూలాన్ని తీసుకోవాలి, తీసుకుంటేనే నువ్వేం చేయగలుగుతావు. ఇక్కడ 10th క్లాస్ వారికి చెప్తావు, కానీ నువ్వు బీఈడి చదివి కూడా చెప్పలేకపోతే నీ జీవితానికి దండగే, నీ పోషణ ఉండదు, అలాగే ఇతరులకే ఉపయోగపడదు. నీ చదువు మరుగైపోతుంది, నీ జ్ఞానం మరుగైపోతుంది, నీకు నీవే సర్వే అవుతున్నట్టుగా ఫీల్ అవుతావు. చదువుకు ఉపయోగం లేదు, చదువుకి రాబడి లేదు, చదువుకి పోషణ లేదు. కానీ 5వ తరగతి చదివి 10వ తరగతి 5th క్లాస్ చదివి 10th క్లాస్ వారికి చెప్పినట్లయితే రేపొద్దున 1వ తరగతి వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు వచ్చి చెప్తారు. ఏం మాటలు చెప్తారంటే నీకున్నటువంటి 5వ తరగతి చదివిన స్టాండర్డ్ని నిన్ను అవమానిస్తారు, నీకు నీవే తీర్పు తీర్చబడతావు. నువ్వు తీర్చిన తీర్పు ఏంటంటే 5 చదివి 10 వాడికి చెప్పటం. అలాగే నీ కంట్లో 5వ తరగతి చదివి నీ కంట్లో దూలాన్ని పెట్టుకుని ఆల్రెడీ వాడి కంట్లో ఏ నలుసు లేకపోయినా ఆ నలుసు తీయాలని ప్రయత్నం చేయటం అంటే అదే. అలాగే ఒకటి తీర్పు తీర్చుకో, అప్పుడు నీకు కూడా తీర్పు తీర్చబడదు. నువ్వు 5వ తరగతి చదివి 10వ తరగతి వాళ్ళకి చెప్పకు. అలాగే మీరు కొలుచు కొలత, మీరు 5 చదివి 10వ కొలుస్తున్నటువంటి కొలత ఏదైతే ఉందో అది మీకు కూడా కొలవబడుతుంది. మీరు అన్యజనుల చేత ఏం చేస్తారు, విమర్శింపబడతారు. అలాగే మీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని ఎంచగా ఎదుటివాని కంటిలో నలుసు తీయడానికి చూడమాకండి. 10th క్లాస్ వారికి చెప్పమాకండి, 5th క్లాస్ వారు 10th క్లాస్ వారికి 5th క్లాస్ వారు చెప్పమాకండి. మీకు ఎల్కేజీ స్టూడెంట్స్కి చెప్పినా పర్వాలేదు, కానీ మీరు చెప్పవలసిన వారే ఉన్నారు, నలుసు తీయవలసిన వారే ఉన్నారు. ఒక వ్యక్తి ఎదుట నడుస్తున్నప్పుడు వెనకాల ఆయన మచ్చ ఉన్నప్పుడు తెలియపరచాలి, చూస్తున్నటువంటి వారు తెలియపరచాలి. అలాగే ఎదుటి వారి మొహం మీద కనబడుతున్నటువంటి మచ్చని ఎదురు ఉన్న వ్యక్తి తీయగలుగుతాడు. ఇవన్నీ కూడా సాదృశ్యాలుగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగంలో ఏదైతే మనలో ఉన్నటువంటి దూలాలు తీసుకోవాలో ఇక్కడ రాయబడి ఉంది. ఆ దూలాలు ఏంటో మనం ఎరిగినట్లయితే మన జీవితంలో బుద్ధి జ్ఞానం కలిగి యథార్థంగా నడిచి మనలో దూలాన్ని తీసుకొని బీఈడి చదివి
ఎల్కేజీ స్టూడెంట్స్ నుంచి మనకన్నా అంటే ఆ బీఈడి కన్నా తక్కువ వారికి బోధించగలుగుతారు. బోధించినప్పుడు పోషింపబడలేరు, జీవానికి సంపాదించుకోలేరు, జీవించలేరు, ఆహారాన్ని కూడా సంపాదించుకోలేరు. కాబట్టి బీఈడి చదివామని చెప్పి భ్రమలో ఉండిపోయి దూలాన్ని తీసుకోకుండా మరలా ఈ యొక్క క్రింద వారికి అంటే 10th క్లాస్ వారికి మీరు బోధించినట్లయితే మీరు 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 మీ జీవనాన్ని కొనసాగించలేరు. కాబట్టి ఇక్కడ 2 విధాలుగా జరగాలి. మనం జీవించాలంటే చదువుకోవాలి, అలాగే ఆ చదువుకున్న వ్యక్తి ఎదుటి వారికి కూడా నలుసులు తీయగలగాలి. ఇప్పుడు క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు, పాప క్షమాపణ కలిగింది. మరలా వాడు ఏం చేయాలంటే ఎదుటి వారికి కూడా లోపాలని తెలియపరచాలి. ఇంకా వాడిలోనే దూలం ఉంచుకున్నట్లయితే, బీఈడి చదివినా కూడా దూలం ఉంచుకున్నట్లయితే వాని ఎలాగైతే శరీరం పోషించబడదు, ఆత్మ కూడా పోషింపబడదు. బీఈడి చదువుకున్నానని చెప్పి రెవరెంట్స్ అని చెప్పి సీనియర్ పార్ట్స్ అని బోర్డులు పెట్టుకుంటే సరిపోదు. అనుభవ జ్ఞానం ఏమి సరిపోదు, అది లోకానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు తీర్పు తీర్చొద్దు. ఎందుకు తీర్చొద్దు? మీరు బీఈడి చదవకుండా ఎలా చెప్తారు 10th క్లాస్ వాళ్ళకి? గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు కదా, దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని వచ్చారని చెప్పి పట్టుకుంటారు కదా, మీరు ఎలా చెప్తారు? అలా చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? వ్యవహరించకూడదు. నిర్లక్ష్య జీవితం ఉన్నట్లయితే ఆత్మ నరకానికి వెళుతుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయాలు చూసినట్టయితే ఆయన చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు ఎవరైనా పరలోకంలోంచి దిగొచ్చిన ఆయన ఐఏఎస్ కన్నా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కష్టమైన చదువు ఉందో అది చదివినటువంటి ఆ యేసుక్రీస్తు వారు మనకి చెప్తున్నాడు. ఎల్కేజీ స్టూడెంట్స్ ఏంటి, 10th క్లాస్ స్టూడెంట్స్కి ఏంటి, బీఈడి వాళ్ళు ఏంటి, ఐఏఎస్కి ఏంటి, అందరికీ ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? మన కంటిలో ఉన్నటువంటి నలుసును తీయటానికి. అంటే ఆయన కంట్లో ఉన్న దూలాన్ని తీసుకున్నాడా అంటే ఆయన శ్రమించాడు, కష్టపడ్డాడు, ఆయన తగిన విధంగా ఈ భూమి మీద ఎన్నో శ్రమలు అనుభవించాడు. కాబట్టి ఆయన ఉన్నత చదువు విద్య కలిగిన వాడుగా ఆయన విద్యాహీనులైనటువంటి మనకి విద్యను నేర్పాడు. విద్య నేర్చుకోండి, డబ్బు సంపాదించుకునే దృష్టి పెట్టుకుని డబ్బు మీద ధ్యాస పెట్టుకుంటే మోసపోతారు. చదువుకుంటున్న వ్యక్తికి వెళ్ళి తన జీవితంలో బీఈడి చదవాలనుకున్న వ్యక్తి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించినట్లయితే ఆ యొక్క కోర్సు పూర్తి చేయలేడు. సరదాగా గడిపేస్తే కుదరదు. డబ్బులు ఉంది కదా, లగ్జరీగా ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది కదా, ఇంకేం కావాలని చెప్పేసి ఇష్టం వచ్చిన వెళ్తే బీఈడి అవడు. ఉన్న ధనంతోనే తాత్కాలికమైనటువంటి ధనం ఉన్ననాళ్లే తను హ్యాపీగా జీవించి తర్వాత నరకానికి వెళ్ళిపోతాడు అని బైబిల్ తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఉన్నత విద్య మనకి నేర్పాడు. ఆ ఉన్నత విద్య ఏంటంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అవివేకాన్ని, ఆశలను అన్నిటిని కూడా తీసివేస్తుంది. అది తీసివేసిన తర్వాత మనం ఎలాగెళ్ళాలో తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు వారు తాను శ్రమించాడు, కష్టపడ్డాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని నిర్లక్ష్యం చేయమాకండి. రాళ్ల మందిరాన్ని అయితే మాత్రం బంగారంలా చూసుకుంటారే, ఆత్మీయ మందిరాన్ని ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు? నశించిపోతారు. తాత్కాలికమైనటువంటి రాళ్ల మందిరాలను చూసుకుని, తాత్కాలికమైన ధనాన్ని చూసుకుని ఇష్టం ఇచ్చినట్టు విర్రవేగొద్దు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు చూసినట్లయితే ఇక్కడ మనకి 15 అంశాలు ఉన్నాయి. ఈ 15 డిగ్రీలు చేస్తేనే మీరేం చేయగలుగుతారు? మీలో ఉన్న దూలాన్ని తీసుకోగలుగుతారు. ఎన్ని? 15 అంశాలు ఉన్నాయి. మీరు వివరంగా చదివినట్లయితే నేను ఇక్కడ మీకు తెలియపరుస్తాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం 1వ వచనం దగ్గర కొండ మీద ప్రసంగం. అలాగే 2వ అధ్యాయం నుంచి ఉన్నటువంటి అంశం ఏంటంటే నిజమైన ఆనందం ఏంటో అక్కడ రాయబడుతుంది. నిజమైన ఆనందం ఏంటంటే దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇవన్నీ ఏంటి? బీఈడి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఈ విధంగా దూలాన్ని తీసుకోవాల్సినటువంటి వారి గురించి చెప్పబడుతున్నటువంటి మాట. సమాధానపరచువారు ధన్యులు,
వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగన వారిని మీకు పూర్వముందుండును ప్రవక్తలకును హింసించిరి. ఏంటంటే ఇది నిజమైనటువంటి ఆనందం. అంటే ఈ జనాలు హింసిస్తున్నా దూషిస్తున్నా కూడా నిజమైన ఆనందం ఏంటది? దేవుని మాట వినటం. అంటే రాబోయే బిఈడి కోర్సులో దూలాన్ని తీసివేసుకుంటున్నారు ఇక్కడ. అది నిజమైనటువంటి ఆనందం. అలాగే రెండోదిగా చూసినట్లయితే ఇది 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి నిజమైన ఆనందం అది. అలాగే 13వ అధ్యాయం నుంచి 13వ వచనం నుంచి 16వ వచనం వరకు, 5వ అధ్యాయము 13వ వచనము నుంచి 16వ వచనం వరకు ఉన్నది ఏంటంటే ఉప్పు మరియు వెలుగు. మీరెవరు గుర్తుపెట్టుకోండి. మీకు ధన్యం ఏంటంటే దేవుణ్ణి అనుసరించడం వల్ల ధన్యత ఏంటంటే మీకు దేవుడు కుమారులు అనబడతారు. అంటే బిఈడి చదవబోతున్నటువంటి దూలాన్ని తీసేయాలని చూసుకున్నటువంటి వ్యక్తులారా, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ధన్యులు. ముందు మీరు దేనికి ధన్యులు? దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి వచ్చారు కాబట్టి, దేవుని బిడ్డలుగా జీవించడానికి వచ్చారు కాబట్టి మీరు ధన్యులు. కాబట్టి ఆ 2వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి ఈ ధన్యవచనాల్లో మిమ్మల్ని లోకం ఏం చేస్తుంది? దూషిస్తుంది, అన్ని విధాలుగా మిమ్మల్ని ఆటంకపరుస్తుంది. అయినా మీరు ధన్యులు. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరో కాబోతున్నారంటే ఉప్పుగా ఉండబోతున్నారు, వెలుగుగా ఉండబోతున్నారు. ఎక్కడ? లోకానికి. అదే 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మత్తయి సువార్త. అలాగే 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ధర్మశాస్త్రం గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు. ధర్మశాస్త్రం అంటే ఏంటో ఇక్కడ చెప్పాడు. అదే 17వ వచనం ఏం చెప్పబడుతుంది? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించినను నేను గతించిననే గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ యాజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరు మనుషులకు అలాగున బోధింపనెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మీరు గనక ఇది అంగీకరించి బోధించకపోతే మీరు పరలోక రాజ్యంలో అల్పులుగా ఉంటారు. ఎవరైతే అంగీకరించి దేవుని మాటలకు లోబడి జీవిస్తారో వారు గొప్పవారు అనబడతారు. అంటే పరలోకంలో అల్పులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. అంటే పరలోకం అంతా ఒకేలాగా ఉంటది కదా. అంటే ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, దేవుడు తన వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు. మీరు కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనా మీరి మనుషులకు అలాగ బోధించినడలా వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే ఎవడైనా వాటిని గైకొని బోధించిన వాడైతే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. మీరకూడదు, మీరటం వల్ల నష్టపోతున్నారు మీరు. ఇక్కడ 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చెప్పబడుతున్నటువంటి మాటను మీరు ఏం చేస్తున్నారు? మీరిపోతున్నారు, అల్పులైపోతున్నారు. ఇక్కడ గనులుగా అవటం కోసం అక్కడ అల్పులైపోతున్నారు మీరు. పరలోక రాజ్యంలో అల్పులైపోతారు మీరు. ఇక్కడ ఘనంగా ఉన్నాము, ఇక్కడ ఘనం అక్కడ ఘనం అని భ్రమపడమాకండి అని ముందుగానే చెప్తున్నాడు ఆయన. బిఈడి చదువుకునే దూలం తీసుకోవాలని వచ్చినటువంటి వారులారా, మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను చెప్పింది ఏదైతే ఉందో అది చేయండి. ఇప్పుడు బిఈడి చదివేవాడు అక్కడ ఏది ఉందో అది రాస్తాడా, లేకపోతే 10th క్లాస్లో రాస్తాడా, లేకపోతే ఇంకా ముందు రాస్తాడా? కానీ అక్కడ ఏం చెప్పబడిందో అదే రాస్తాడు. బిఈడికి సంబంధించిన వాళ్ళు అడిగిన క్వశ్చన్కి జవాబు కరెక్ట్గా రాస్తేనే పాస్ అయ్యి బిఈడి నేర్చుకున్నవాడు అవుతాడు, బిఈడి పట్టా పట్టుకుంటాడు. అలాగే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మీరు ఇక్కడ పైన కనబడుతున్నటువంటి 16 అంశాల్లో 15 అంశాలు ఉన్నాయి. 15 అంశాలు కనుక మీరు చేసినట్లయితే 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి చేస్తే మీరు దూలాన్ని తీసుకున్న వారు అవుతారు. దూలాన్ని తీసుకోవాలంటే మీకున్నటువంటి ధన్యత ఏంటో మీరు తెలుసుకోవాలి. బిఈడి చదవాలంటే దానివల్ల వచ్చే ఉపయోగం నాకేంటో అన్నది మీకు తెలిస్తే మీరు చదువుతారు. బిఈడి, ఐఏఎస్, ఐపీఎస్ ఇవన్నీ కూడా చదివే దేనికి? దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం. అందుకనే ఈ 5, 6 అధ్యాయాలు ఉన్నది మీరు చదివితే గనక మీకు ఏమవుతుంది? మీరు బిఈడి పూర్తి చేసుకుంటారు. అంటే బిఈడి అంటే దూలాన్ని తీసేసుకుంటారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ కంట్లో నలుసు తీయడం వల్ల మీకేమవుతుంది? జీవం వస్తుంది, మీకు జీవం వస్తుంది. మీరు పోషించుకోగలుగుతారు, కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు, గ్రాండ్గా ఈ లోకంలో బ్రతకగలుగుతారు ఈ లోకరిచ్చిగా. అలాగే క్రైస్తవుడికి ఏంటంటే ఆత్మ కూడా పోషించబడాలంటే మీరు చేయాల్సినటువంటి క్రియలు ఉన్నాయి ఇక్కడ. అదే చెప్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. అదే
చూసినట్లయితే మనం నాలుగో అంశంగా 1, 2, 3, 4 అయినాయి. 5వదిగా వస్తే కోపముల గురించి బోధించాడు ఆయన. 5 అధ్యాయం 21 నుంచి ఉన్నటువంటి 26 వచనాల వరకు ఉన్నటువంటి అంశం కోపముల గురించి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును, పూర్వీకులు నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద నిర్నిమిత్తంగా కోపడు ప్రతివాడును విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును నర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను భద్రతకు అప్పగించును, అంతటా నీవు చెరసాల్లో వేయబడదు, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది వచ్చేసరికి కోపముల గురించి. అంటే బీఈడి చదువుతున్నటువంటి వ్యక్తులకి మొదటగా దూలాన్ని తీసుకునే విషయాల్లో చూసినట్లయితే ఉప్పుగా ఉంటారు, మీరు వెలుగుగా ఉంటారు. కాబట్టి మీరేం చేయండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చండి. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను వచ్చాను, కొట్టేయడానికి రాలేదు. మొత్తం అందులో ఒక పొల్లైనను సున్నైనను కొట్టేయను. అలాగే నేను ఏదైతే చెప్పానో ఆ మాటలో ఒక్క పొల్లైన సున్నైన తప్పి చెప్పారంటే కానీ మీరు ఇబ్బంది పడతారు. బీఈడిగా దూలం తీసుకోలేని వారు మీరు దూలాన్ని తీసుకోకుండా బీఈడి చదవకుండా 10th క్లాస్ వాళ్ళు చెప్పాలని డబ్బులు సంపాదించడం కోసం దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుంటే ఇబ్బంది పడతారు మీరు. అలాగే కోపముల గురించి, నీ సహోదరుడి మీద నీ కోపం ఉన్నట్లయితే క్షమించమని అడుగు. నీ సహోదరుడిని చూసి నువ్వేం చేసి వెద్దుడనొద్దు. నీ సహోదరుడికి నువ్వేం చెయ్యి, సహోదరుడిని ప్రేమించు. సహోదరుడు ఎడలి అంటే ఈ లోకంలో మనం చెప్పబడుతున్నటువంటి మాట, సహోదరుడిని ప్రేమించడం అంటే తప్పు చేసినా కాదు. తప్పు చేసిన సహోదరుడిని హెచ్చరించడానికే, ఉన్న నలుసుని తీయమని చెప్పడానికే. కానీ సహోదరుడి మీద పగబెట్టుకోకు, సహోదరుడి మీద కోపం తెచ్చుకోమాకు. ఒకవేళ అటువంటి కోపం అంటే ఆస్తి ఇవ్వలేదనో, లేకపోతే నాకన్నా గొప్పగా ఉన్నాడనో, లేకపోతే వేరే విధంగా అందంగా ఉన్నాడనో, వేరే రకరకాల విషయాలతో కోపం పెట్టుకోకు. ఆ విధమైనటువంటిది కాదు. వాక్యాన్ని అంగీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రం హెచ్చరించడానికి ఈ వాక్యం ఇచ్చింది. అది సహోదరుడైనా అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారు వాక్యాన్ని అనుసారం జీవితం లేనప్పుడు వారికి ఉన్నటువంటి నలుసు లాంటి జీవితాన్ని తీసివేయగలటకు మీరేం చేయండి, మీరు దూలాన్ని తీసుకోండి. అంటే బీఈడి చదవండి. అలాగే వ్యభిచారం గురించి బోధించాడు యేసుక్రీస్తు వారు. వ్యభిచారం గురించి కూడా చెప్పాడు. వ్యభిచార విషయంలో కూడా ఇక్కడ తెలియపరుస్తుంది. 5వ అధ్యాయం 27 నుంచి 30 వచనాల వరకు ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహం చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచినడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనం కదా. ఎంత ఖచ్చితంగా చెప్పబడుతుంది చూసారా. కన్ను చాలా అభ్యంతరకరంగా ఉన్నప్పుడు తీసేసుకోమంటున్నాడు. అంటే కళ్ళకి మనం చూసినట్లయితే కొంతమంది కళ్ళకి గంతలు కట్టేసుకుని ఉన్న వాళ్ళని చూస్తాం. ఎందుకంటే తమ కంటితో ఇంకా లోకాన్ని చూడలేము. ఎందుకంటే చూసినప్పుడు తమ జీవితంలో మార్పు రాలేదని కొన్నాళ్ళ వరకు దృష్టిని కట్టుకుంటారు, ఎవరికి కనపడకుండా ఉంటారు. అలాగా చేయండి, అంత ఖచ్చితం. ఎందుకంటే పరలోక రాజ్యం మీకు అంత శ్రేష్టమైనది. కాబట్టి బీఈడి చదివితే ఎంత శ్రేష్టంగా బతకొచ్చో, ఎంత మంచి జీతంతో బతకొచ్చో, ఎంత లైఫ్ హ్యాపీగా ఉంటుందో తెలుసు కదా. మీరు ఆ పరలోక రాజ్యం గురించి కూడా తెలుసుకోండి. అందుకని యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం ఇక్కడ కనబడుతుంది మనకి. అలాగే విడాకుల గురించి యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. విడాకుల గురించి బీఈడి చదివే వాళ్ళందరూ కూడా, దూలాన్ని తీసుకునే వాళ్ళందరూ కూడా ఈ కార్యాలన్నీ కూడా వారి జీవితాల్లో ఉండాలంటే చెయ్యకుండా ఆచరించాలి. ఆయన చెప్తున్నటువంటి వాక్యాన్ని ఉప్పుగా ఉన్నారు, లోకానికి వెలుగుగా ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలి, మీ కంట్లో దూలాలు తీస్తున్నారు. వ్యభిచారముల గురించి బోధించాడు, మీ కంట్లో తీసేయాలి. కోపం ఉన్నది తీసేయాలి. విడాకుల విషయంలో బోధించాడైనా.
31వ వచనం 32వ వచనం 5వ అధ్యాయము. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రికను ఇయ్యవలెనని చెప్పబడిన ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. ఇక్కడ వ్యభిచార విషయంలో ఉన్నటువంటి విడాకుల విషయంలో నుంచి ఉన్నటువంటి వ్యభిచారం గురించి చెప్పబడింది మొదటగా. తర్వాత విడాకుల గురించి చెప్తున్నాడు ఆయన. విడాకుల విషయంలో కూడా ఏ కారణం ఉందో దాని గురించి చెప్తున్నాడు. అలాగే పర్ణశాల ప్రమాణాల గురించి బోధిస్తున్నాడు. 33వ వచనం నుంచి 37వ వచనం వరకు 5వ అధ్యాయము మత్తయి సువార్త 33 నుంచి 37 వరకు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభునకు చెల్లింపవలను. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజుని పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవాలని. వీటిని మించినది దుష్టు నుండి పుట్టినది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అప్రమాణం చేయి మాకు, ప్రమాణాలు కూడా చేయి, అప్రమాణం చేయి మాకు. దూరాన్ని తీసుకోవటం అంటే నీ జీవితంలో ఇది ఒకటి ఉండాలి. అలాగే అప్రమాణం చేయకు. ప్రతీకారం గురించి బోధించుట, ప్రతీకారమును గురించి తెలియపరుస్తున్నాడు ఆయన. అదే 5వ అధ్యాయం 38 నుంచి 42 వరకు ఉన్నటువంటి వచనాలు ప్రతీకారముల గురించి బోధిస్తున్నాడు. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అది పాత నిబంధనలో. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇది గాంధీ గారు చెప్పినటువంటి ఒక మాట. ఎవడైనా నీ మీద వ్యాజ్యము చేసి నీ అంగీని తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళ దూరమును 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వానికి ఇమ్ము. నిన్ను అప్పు అడుగ గోరి వాని నుండి నీ ముఖమును త్రిప్పుకొనవద్దు. ప్రతీకారం గురించి బోధించుట. ఇక్కడ ఉన్నటువంటి మాట కంటికి కన్ను, పంటికి పన్ను అన్నటువంటి పాత నిబంధన విషయాలను చూసినారు కదా. అలా కాదు. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరించగా ఒకడు నిన్ను కుడి చెంప మీద కొట్టిన వైపుకు ఎడం చెంప కూడా చూపించు. నిన్ను అప్పు అడుగు వానికి కూడా ఇవ్వకుండా మొఖాన్ని చాటే మాకు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే అతను అడిగినప్పుడు ఇవ్వకపోతే ఏమవుతుందంటే ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుద్ది. చెంప మీద కొట్టాడని చెప్పి ఇంకో 2 చెంపలు ఎదుటి కొట్టామంటే ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుద్ది, దూలం తీసుకున్నట్టు కాదు. నువ్వు ఇది చేసినట్లయితేనే ఎదుటి వాడికి నలుసు తీయటానికి ఈజీగా ఉంటుంది, నీకు బీఈడి పట్ట రాగలుగుతుంది. అలాగే చూసినట్లయితే శత్రువుల పట్ల ప్రేమ, శత్రువుల పట్ల ఉన్నటువంటి ప్రేమను గురించి కూడా తెలియపరుస్తున్నాడు. 43 నుంచి 48 వరకు ఉన్నటువంటి వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వరకు ఉన్నటువంటి వచనాలు. నీ పొరుగువాను ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని శపించి వారిని దీవించుడి, మిమ్మల్ని ద్వేషించి వారిని శపించిన వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించి వారిని దీవించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడి, మిమ్మల్ని అవమానపరచు హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులను మాత్రము వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగే చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండుదురు. మనం పరిపూర్ణులుగా ఉంటాము. బీఈడి చదివిన తర్వాత నీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. నీకు ఘనంగా నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఎంతో ఘనంగా ఉంటారనే కదా వారు చదువుతుంది. గవర్నమెంట్కి ప్రయత్నం చేస్తారు, రానప్పుడు ఘనంగా బ్రతకడం కోసం. అలాగే మీరు పరిపూర్ణంగా ఉంటారు. మీరు దూలాన్ని తీసుకున్నట్లయితే ఎదుటివారి కంట్లో నలుసు తీయటానికి మీకు ఈజీగా ఉంటుంది. మీరు దూలాన్ని తీసుకోవటానికి, మీరు పరిపూర్ణంగా ఉండటానికి మీరేం చేయండి? ఈ ఆజ్ఞలన్నిటిని కూడా మీరు అనుసరించండి, వీటన్నిటిని కూడా చెయ్యండి అని చెప్పాడు. 5వ అధ్యాయంలో వచ్చేసరికి మనం చూసాము 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు మనకి ఇక్కడ క్రొత్త నిబంధనలు కనబడుతున్నాయి. క్రొత్త నిబంధనలు వచ్చేసరికి 9 వరకు క్షమించాలి 5వ అధ్యాయంలో 9 విషయాలు మనకు కనబడుతున్నాయి. 5వ అధ్యాయం వచ్చేసరికి 9 విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. తర్వాత 6వ అధ్యాయం నుంచి చూసినట్లయితే 6వ అధ్యాయం మత్తయి సువార్త 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి వచనాలు దాతృత్వముల గురించి బోధించుట.
దాతృత్వం గురించి బీఈడి ఉన్నవారు అంటే దూలాన్ని తీసుకోవాల్సినటువంటి వారు దాతృత్వం కలిగి ఉండాలి. దాని గురించి ఆయన ఏం బోధిస్తున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6:1-4 వరకు ఉన్నటువంటి వచనాలు. మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగన నీ ముందర బోర ఓదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలనని. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు రహస్యంగా చెయ్యి, నువ్వు సహాయం చేయి, దాతృత్వం కలిగి ఉండు. ఈరోజు పబ్లిక్గా చేస్తారు. ₹1,00,00,000 ఉన్నవాడు ₹100 ఇచ్చి దాన్ని టీవీ మాధ్యమాల్లో యూట్యూబ్లో అట్లా పెట్టుకుని తన జీవితాన్ని గొప్పగా నేను చేశానని చెప్పి 100 చూపించి 10,000 రాగే రోజులు ఇవి. వేషధారులాగా చేయమాకండి అని చెప్తున్నాడు. మీ కంట్లో దూలం తీసుకోలేని వారు అవుతారు మీరు. అలాగే ప్రార్థన గురించి చెప్తున్నాడు ఆయన. ప్రార్థన గురించి 6:5 వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. ప్రార్థన విషయంలో కూడా నువ్వు దూలాన్ని తీసుకోవాలి. ప్రార్థన నువ్వు ఏం చేయాలో ఇక్కడ తెలియపరుస్తుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. సమాజంలోను వీధుల మూలలంట ప్రార్థన చేస్తారంట, బహిరంగంగా ప్రార్థన చేస్తారు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. విస్తారంగా మాట్లాడతారు, పెద్ద పెద్ద గంభీరమైనటువంటి ప్రార్థన చేస్తారు. పబ్లిక్ లో ఇలా చేయకూడదు అనుకుంటారు వాళ్ళు. అన్యజనుల వల్లే వాళ్ళ వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు. వ్యర్థం అంట. అన్యజనులు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారిని ఎరగనటువంటి వారు. యేసుక్రీస్తు వారిని ఎరగటం అంటే ఏంటి? నిత్య జీవాన్ని ఎరగటం. నిత్య జీవాన్ని ఎరగటం అంటే ఏంటి? కనబడని వాటిని మీద విశ్వసించడం. అన్యజనులు అంటే ఎవరు? కనబడుతున్న వాటిని కొరకు వాళ్ళు అడుగుతూ ఉంటారు. వారు వలే అవి వ్యర్థమైపోయే వాటిని అడిగేవారు, వ్యర్థమైన వాటిని ప్రేమించే వారందరూ కూడా క్రీస్తుని అంగీకరించిన వారు కాదు. క్రీస్తుని అంగీకరించి సంఘంలో ఉన్నా కూడా వ్యర్థమైనటువంటి వాటి గురించి ప్రార్థన చేసేవారు. ప్రార్థనలు పెట్టి ఆరాధనలు చేసి పబ్లిక్ ప్రార్థన అని చెప్పి, పండగలు అని చెప్పి, అయ్యి అని చెప్పి, వీటికొని ప్రతి దానికి ఒక పండగ ఒక ప్రార్థన పెట్టేస్తే అయిపోతుందని చెప్పి అన్యజనుల వలే ఆశీర్వాదాలని ఉద్యోగాల కోసం వాటి కోసమని మీరు చేయమాకండి. అన్యజనులని వ్యర్థమైనదంటే అదంతా గమనించండి. ఇక్కడ ప్రార్థన గురించి అని తెలియపరుస్తున్నాడు. మీ కంటిలో దూలం అంటే ఇదే. పబ్లిక్ ప్రార్థనలు చేస్తే అయిపోతుందని చెప్పి పబ్లిక్ అంటే లోకాన్ని సంపాదించుకుని ప్రార్థనలు చేయించద్దు. మీ కంటిలో దూలం పోదు. మీరు బీఈడి పట్టా పొందుకోలేరు. కాబట్టి అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వల్ల ఉండొకటి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగానున్నవేవో ఆయనకి తెలియను. కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. కానీ ఈ లోకంలో ఏం ప్రార్థన చేస్తారు? మా చిత్తం నెరవేరాలి, మా చిత్తం నెరవేరాలి, మాకు ఆ ఉద్యోగం కావాలి, మాకు ఆ బంగ్లాలు కావాలి, మాకు ఆ కార్లు కావాలి, మాకు అవి కావాలి, ఈ కావాలని చెప్పి ప్రార్థనలు ఉంటాయి. అది చేయకూడదు. ఆయన ఏంటంటే నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. నీ చిత్తం ఏదైతే ఉందో మా సంగతి నీకు తెలుసు. ఎందుకంటే నిన్ను నమ్మి నిన్ను విశ్వసించి నీ దగ్గరికి వచ్చాం. అన్న ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన నేర్పాలి. కానీ నేడేం చేస్తున్నారంటే ఆ ప్రార్థన నేర్పట్లా. వీరెవరు? 5th క్లాస్ స్టూడెంట్స్ అనమాట. 10th క్లాస్ వరకు చెప్దాం అనుకుంటున్నారు. కానీ 10th క్లాస్ కాదు, ఐఏఎస్ కూడా చెప్పేస్తున్నారు వీళ్ళు. ఈరోజు నాకే చదువు లేదు, ఐఏఎస్ నా ముందు ఉంటాడు, ఎమ్మెల్యేలు ఉంటారంటున్నాడు. వారి బాధ వాళ్ళది. వారు చేసిన పాపాల కోసం ఏదో ఇక్కడికి వస్తే పోతుంది అనుకుని వచ్చారు. వాళ్ళకి తెలియదు ఈ 5th క్లాసు ఆయన ముంచేస్తున్నాడని, ఎల్కేజీ స్టూడెంట్ ముంచేస్తున్నాడని. కాబట్టి ఎల్కేజీ స్టూడెంట్గా ఉండొద్దు. మీరు ఉండి ఎదుటి వాళ్ళ దూలాన్ని తీయలేరు కంట్లోది. కాబట్టి మీరు చదవండి. దేవుని చిత్తానికి అప్పగించుకునే ఆ ధైర్యం మీకు రావాలి. వచ్చినప్పుడే మీ కంట్లో దూలం పోతుంది. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ఎవరు ప్రార్థన చేస్తారు? ఏ రోజు సంపాదన ఆ రోజు తెచ్చుకుని గడుపుకునేవాళ్ళు.
ఒకరోజు బంద్ అయితే వాళ్ళు పస్తుండాల్సి వస్తుంది, ఒకరోజు వర్షం వస్తే పస్తుండాల్సి వస్తుంది, ఒకసారి పండకపోతే పస్తుండాల్సి వస్తుంది. ఆ బతుకులు బతుకుతున్న వారు వీళ్ళు. ఇది దూలాన్ని తీసుకుని దేవుడి మీద ఆధారపడే జీవితం. ఇది దూలాన్ని తీసుకోండి. మీ ఇంటి నిండా సంపాదన పెట్టుకొని ఎదుటివాడికి ఎట్లా చేస్తారు మీరు? ఈ ప్రార్థన చేయగలరా? మా అనుదినాన్ని నేను మా దయచేయమని అంటారా? అనరు. ఎందుకంటే ఒక అతను కోట్లు సంపాదించి బియ్యం సంపాదించుకుని ఇష్టం వచ్చినట్ట తన కోట్లలో తన గోడౌన్లో బియ్యాన్ని దాచుకొని అంటున్నాడు, నా ప్రాణమా తినుము సుఖించుము సంతోషించుమని. ఆయన చెప్పిన అలాగా కలిగి ఉన్నవాడు ఎవరు కూడా మానుదినారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేయలేరు. మానుదినారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించుము, ఏలైనగా రాజ్యము బలము మహిమయు నీదై ఉన్నవి. ఆమేన్. మనుషులు అపరాధములను మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఇది ప్రార్థన. ఇవన్నీ కూడా ప్రార్థన. మనం క్షమిస్తాం, కానీ దేవుడు క్షమించాలి. మనం చెప్తాం, వారు నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా బీఈడి స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్స్ చెప్పినప్పుడు మనలో ఈ క్షమాపణ గుణం కానీ ఇవన్నీ కూడా లేనప్పుడు మనం కూడా ఏమవుతుంది? దూలం తీలేనప్పుడు అవుతాం. ఇక్కడ రుణములను మా రుణాలను క్షమించావు, అలాగే నాకు రుణం ఉన్న వ్యక్తిని కూడా నేను క్షమించాలి. ఇది మనలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకున్నటువంటి స్థితి. అలాగే ఇంకోటి ఉపవాస ప్రార్థన గురించి బోధించాడు ఆయన. 16వ వచనం నుంచి 6వ అధ్యాయం 18వ వచనం వరకు ఉన్నటువంటి అంశము. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖం ముక్కలై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టుగా మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవాలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలను అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అప్పుడు నీకు రహస్యమందు చూస్తున్న తండ్రి ఏం చేస్తాడు? నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. పబ్లిక్గా నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పకు. దూలాన్ని పెట్టుకున్నట్లే పబ్లిక్గా నువ్వు ఉపవాసం ఉంటున్నానని చెప్పి నీవు విస్తారంగా ప్రపంచం మొత్తానికి ఈ నెలలో ఉన్నటువంటి ఉపవాస ప్రార్థనలు ఇవి. ఉపవాసం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న వారికే తెలియపరచద్దంటే ప్రపంచం మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నారు? నేడు తెలియపరుస్తున్నారు. అంటే వీరి కంటిలో ఉన్నటువంటిది ఏంటిది? దూలం తీయబడలేదు. వారు ప్రమోట్ కాలేదు. 5th క్లాస్ నుంచి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు. కానీ వారు ఏమైపోయారంటే ఐఏఎస్లకి ఐపీఎస్లకి తర్వాత పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి కూడా చెప్పేసేవారిగా అయిపోతున్నారు. ఇది తప్పు. ఇది వారికి బోధించేవారైపోతున్నారు. వీరి కంట్లో దూలం ఉంది, వీరు చేయకుండా చేస్తున్నారు. అది ఉపవాసాన్ని సీక్రెట్గా చేయాల్సినటువంటి వారు చేయట్లేదు. అలాగే పరలోక సంపద ఉంది, భూలోక సంపద మనకు వద్దు అని చెప్పబడుతుంది. 6వ అధ్యాయం 19 నుంచి 21 వరకు ఉన్నటువంటి వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి. అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగల కర్ణము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండును అక్కడే నీ హృదయం కూడా నుండును. నీవు పరలోకంలో సంపాదించుకో. పరలోకంలో సంపాదించుకోవడం అంటే నీకు ఇక్కడ భూలోకంలో కనబడదు. అంటే నీకున్నది కూడా నీ సహోదరులకి కానీ ఇరుగు పొరుగు వారికి కానీ సహవాసంతో ఉన్నటువంటి సహవాసులకే కానీ అన్యులైనటువంటి వారికి కూడా నీ ధనాన్ని ఇచ్చి నువ్వేం చేస్తావంటే పరలోకంలో నువ్వు ధనానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ భారతదేశ కరెన్సీ అమెరికాకి వెళ్ళాలంటే అమెరికా డాలర్స్ను మార్చుకుంటారు. అలాగా మనం మార్చుకోవాలని చెప్పి ఒక నడక మనకి కనబడుతుంది కదా భూలోకంలో. అది పరలోకానికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుందని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు. నమ్మరా? కాబట్టి బీఈడి మీరు దూలాన్ని తీసుకోవాల్సినటువంటి వారైనప్పుడు చెప్తున్నటువంటి మాట. అలాగే శరీరం యొక్క వెలుగు 22-23 వచనాలు. 6వ అధ్యాయము 22-23 వచనాలు. దేహమునకు దీపం కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో వెలుగు ఉండాలి. కానీ నీ కన్ను చెడినదైతే ఏంటంటే లోకాన్ని మొత్తాన్ని చూసి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా పెద్దది కావాలి, ఇంకా ఆత్మలు కావాలి, ఇంకా పెద్ద మందిరం కావాలి, ఇంకా లక్షల కోట్లు అని ఎందుకు వస్తుంది? కన్ను చెడిపోయింది.
ఎందువల్ల అది చూసింది ఏంటిది? అదే లోకంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాటిని. అది చూడటం వల్ల నీకేమవుతుంది? నీలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోవట్లా. అలా చూసే కన్ను నీలోంచి పోవాలి. ఎవరి పని అది? దేవుని పని. ఆయన పెద్ద సంఘం ఇస్తే తీసుకో, జనం ఇస్తే చెప్పు, సత్యం చెప్పాలి కదా. నా కంట్లో దూలం లేకుండా ఎదుటివాడి కంట్లో నలుసు తీయడానికి 1,00,00,000 మందిని ఎదరపెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? నీ దూలమే కదా వారికి అడ్డం వస్తుంది, నీ సంపదే కదా వారికి అడ్డం వస్తుంది. ఎలా కుదురుతుంది? దేవుని వాక్యం ఇంత వివరంగా చెప్తుంది. నువ్వు వెలుగుగా ఉండాలి. శరీరం యొక్క వెలుగంటిది. కన్ను చెడిపోతే శరీరానికి చీకటి. వెలుగుగా ఉండవలసినటువంటి వారు మీరు ఎవరు? ఉప్పుగా వెలుగుగా ఉండవలసినటువంటి వారు. 5వ అధ్యాయంలో 13, 16 వరకు ఉన్నటువంటి వచనాలు చెప్తున్నాడు ఆయన. మీరు ఉప్పుగా ఉన్నారు, లోకానికి వెలుగుగా ఉన్నారని. మరి మీరు మీ కన్ను చెడిపోతే గనక మీకేమవుతుందంటే చీకటి. వెలుగు చీకటి అయి ఉండుట, ఆ చీకటి ఎంతో గొప్పది. అది ఎంతో, ఆ చీకటి నిన్ను ఇక నీలో ఉన్నటువంటి దూలాన్ని తీయలేదు, కానీ నలుసును తీసేస్తానని చెప్పినట్టుగా నువ్వు కనబడతావు. అలాగే దేవుడు మరియు ఆస్తులు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 నుంచి 34 వరకు ఉన్నటువంటి వచనాలు. ఇది దేవుడు మరియు ఆస్తులు. ఎవడును 2 యజమానులకు దాసులుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మరియు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవుడు మరియు ఆస్తులు. మరి గమనించాలి, ఇక్కడ కంపల్సరిగా మనలో దూలాన్ని తీసేయాలి. ఇది ఆస్తులు దేవుడు ఉండాలి, తర్వాత ఆస్తులు ఉండాలంటే కుదరదు. ఒక్కడే. ఎవడును 2 యజమానులకు దాసుడిగా నుండనేరడని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఉందంటే దూలం ఉన్నట్టే. మరి దూలం ఉంచుకొని దూలం తీసేవాడిలాగా స్టేజీ మీద ఉండకూడదు. దూలాన్ని తీసేవాడిగా దూలాన్ని తీసేవాడు స్టేజీ మీద ఉండాలి, బలిపీఠం మీద ఉండాలి. యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరి. బీఈడి చదివేవాడు బీఈడి స్టూడెంట్స్తో పాటు ఉండాలి. బీఈడి చదివి తర్వాత 10th క్లాస్లో చెప్తున్నప్పుడు వాడు బీఈడి పట్టభద్రుడై ఉండి స్టేజీ మీద ఉండాలి చెప్పడానికి. అంతేగాని కింద కూర్చోవలసిన వాడు పైకి వచ్చి చెప్తే ఎట్లాగా ఉంటుంది? ఇంకా నేర్చుకోవాల్సినటువంటి వాడు దూలాన్ని తీసుకొని నేర్చుకోవాల్సినటువంటి వాడు స్టేజీ మీద కూర్చుంటే ఎట్లాగే ఉంటుంది? దూలం తీసుకోవాల్సిన వాడు స్టేజీ మీద కూర్చుంటే ఎలాగే ఉంటుంది? అందుకని చెప్తున్నాడు, 2 యజమానులకు దాసుడిగా నుండనేరడు. ఒకరిని ద్వేషించును, ఒకరిని ప్రేమించును. కరెక్ట్గా ఉంటాడు వాడు. మనమేమో పెద్ద గొప్పవాళ్ళం కాదండి, ఒకప్పుడు మనం ఇంతేగా, తర్వాత దేవుడు చూసుకున్నాడు, తర్వాత అంతా బాగుంటుంది, శుభం కాటుపడిద్ది, అందరూ మంచోళ్ళు, అందరూ ఇదే, ఏం పర్వాలేదులేండి అని చెప్తాడా? మీకులాగా నేను చాలా వరకు 5వ తరగతి పాస్ అవ్వక అక్కడే కూర్చున్నాను. ఈరోజు నేను దేవుడు కనికరం చొప్పున ఈ పైకి వచ్చేసాను, ఇప్పుడు మీరు బీఈడీలోకి వెళ్ళారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు, నేను చెప్పేస్తున్నానంటే నమ్మేస్తారు ఎవడన్నా? 5వ తరగతి పాస్ అవ్వలేనోడు చెప్తున్నప్పుడు వాడి మాటలు ఎలా ఉంటాయి? ఎదుటి వాడి దూలం ఏంటో, వాడి నలుసు ఏంటో చూడలేడు. ఎందుకంటే వీడి కంట్లో దూలం ఉంటుంది కాబట్టి. అందుకని 5వ తరగతి వాడికి గవర్నమెంట్ ఏం చేయదు? సర్టిఫై చేయదు. ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా దేవుడు కృపని దేవుడి కనికరాన్ని అనవసరమైనటువంటి విధంగా వృధా చేస్తున్నారు, వ్యర్థపరుస్తున్నారు. ఆయన అంటున్నటువంటి మాట, ఎవడును 2 యజమానులకు దాసుడిగా నుండనేరడో అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసుడిగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి తలుచుకుందుమో అని మీ దేహం గురించి అయినను చింతింపకుడి. మన చింత అంతా ఏంటి? ఏం తింటామో ఏం బ్రతుకుతామో అనే కదా. అందుకనే ఇంకో దాసుని కూడా పెట్టుకుంటున్నాం. దేవునికి సిరికి దాసులుగా పెట్టుకునేది ఏం తింటామో ఏం బతుకుతామో అలా కాదు. ఇది ఆయన చెప్తున్నాడు, నీ కంట్లో దూలం తీసుకోవాలంటే ఇది కాదు నీకు కావాల్సింది. ఏం కావాలంటే ఒకే యజమానుడు, అది నేనా లోకమా? స్ట్రైట్ గా ఉండు. దేవుడు కామెడీ చేస్తున్నాడు, దేవుడు సరదా చేస్తాడు, అప్పుడప్పుడు జోకులు వేస్తాడు కాదు. సీరియస్ కండిషన్ ఇది, సీరియస్ ఇది. తప్పావంటే నరకంలో జారిపోతావు అంతే. అన్ని ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాటలు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు గారా? అంటే వాటినే పోషిస్తారా? మిమ్మల్ని ఎందుకు పోషించలేను నేను? వాటికన్నా మీరు శ్రేష్ఠులు గారా? ఇంత చక్కగా ఆయన వివరించి చెప్తున్నా కూడా
ఎన్నో తరాలకి దాచుకోవడానికి క్రైస్తవులు ప్రయత్నం చేస్తున్నాడు. లోకస్తులు కాదు, క్రైస్తవులు. మీలో నెవడనో చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పూలను ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవో ఉడకవో అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతమును వీటిలో నొక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళారా, అల్ప విశ్వాసులలో మీరు మరీ నిశ్చయంగా వస్త్రం ధరింపజేయను, మీకు మరి నిశ్చయంగా వస్త్రం ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో. అల్ప విశ్వాసులు ఎవరు? తిండి గురించి ఆలోచన చేసేవాళ్ళు, భవిష్యత్తు గురించి ఆలోచన చేసేవాళ్ళు, భవిష్యత్తు కోసం దాచుకునేవాళ్ళు, భవిష్యత్తు కోసం పిల్లల కోసం సమస్తం కూడబెట్టేవాళ్ళు, తమకు కలిగిన వాటిని అన్ని వారికి అప్పచెప్పాలని చూసేవాళ్ళు అల్ప విశ్వాసులు. మీకు మరి నిశ్చయంగా అవసరం ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును అని 6వ అధ్యాయాన్ని ముగించాడు ఆయన. 6వ అధ్యాయంలో ఏదైతే చెప్పబడుతుందో ఈ యొక్క తిండి విషయంలో ఆలోచన చేయమాకండి. మీ యొక్క ఆకాశ పక్షులను చూడండి, ఇద్దరు యజమానులు పెట్టుకోమాకండి. అలాగే మీరు ఇక చెప్తున్నాడు దేవుని యొక్క ఆస్తులివి. ఆయన దేవుడు ఆస్తుల గురించి చెప్తున్నటువంటి మాట, మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి, అప్పుడు మీ కంటిలో దూలాన్ని తీసుకున్నవారు అవుతారు, మీ కంటిలో దూలం లేకుండా ఉన్నవారు అవుతారు. అప్పుడు మీరు ఏం చేయగలరంటే 7వ అధ్యాయము ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసరికి దగ్గర 50 నిమిషాలు పట్టింది. 7వ అధ్యాయంకి వచ్చేసరికి అసలైనటువంటి సందర్భాన్ని ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. 7వ అధ్యాయం ఎందుకో తెలుసా? మీరు చదువుకుంది, మీరు లోకానికి వెలుగని ఎందుకు చెప్పాను తెలుసా? మిమ్మల్ని అందరినీ ఏం వదులుకోమని చెప్పాను. మొత్తం చూసినట్లయితే 5వ అధ్యాయం నుంచి చెప్పబడుతుంది నిజమైనటువంటి ఆనందం ఏంటో, ఉప్పు మరియు వెలుగు అయినటువంటి వారు మీరు. అలాగే ధర్మశాస్త్రాన్ని గురించి ఆయన తెలియపరిచాడు, కోపం గురించి తెలియపరిచాడు, వ్యభిచారం గురించి తెలియపరిచాడు. ఇవన్నీ సబ్జెక్ట్స్, బిఈడి స్టూడెంట్స్కి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. విశ్వాసాన్ని పరీక్షించుకోండి అంటే ఇదే. మీరు చదువుతున్నటువంటి సబ్జెక్ట్స్లో ఇవన్నీ కూడా మీ జీవితాల్లో మీరేం చేయాలి, అన్వయించుకుని చేయాలి. బోధించాడు. ఇవి మీరు నేర్చుకుని మీలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోవాలి. వ్యభిచారం గురించి బోధించాడు, విడాకుల గురించి బోధించాడు, ప్రమాణం గురించి బోధించాడు, ప్రతీకారం గురించి బోధించాడు, శత్రువుల పట్ల ప్రేమను చూపించమన్నాడు, దాతృత్వంగా బోధించాడు, ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు, అలాగే ఉపవాస ప్రార్థన గురించి చెప్పాడు, పరలోక సంపద ఏదో చెప్పాడు, శరీరం యొక్క వెలుగు ఏంటో చెప్పాడు, కన్ను చెడిపోతే శరీరం పాడైపోద్దని, దేవుడు మరియు ఆస్తులు అంటే ఏంటో చెప్పాడు. అదే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అని చెప్పి 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఎక్కడ చెప్తున్నాడు, మీరు తీర్పు తీర్చకుడి. ఇవన్నీ చేయకుండా మీరు బిఈడి పట్టా పొందుకోకుండా తీర్పు తీర్చమాకండి. ఇప్పుడు మీకు అర్థమైందా? తీర్పు తీర్చద్దంటే ఇది. మీకు దగ్గర బిఈడి పట్టా లేకుండా మీరు ఇవన్నీ కూడా మీ జీవితంలో లేకుండా మీరు చేయొద్దు. అందుకని అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలములంచగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటేయాలా? నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయట నీకు తేటగా కనబడును. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలో చూసినట్లయితే ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసును తీయటానికి నీ కంటిలో ముందు దూలాన్ని తీసుకోమంటున్నాడు. దూలాన్ని తీసుకోవటం అంటే నువ్వు బిఈడి చదివి 10th క్లాస్ చెప్పు. నువ్వు నిజమైన క్రైస్తవుడి, నిజంగా దేవుడిని ప్రేమించిన వాడైతే, అలాగే నువ్వు నిజంగా నువ్వు లోకాన్ని గుర్తుపట్టి బతకాలని కోరుకున్నవాడు అయితే బిఈడి చదువుతావు. చదివి నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటావు. పోషించుకునేది పిల్లలకి తప్పు సబ్జెక్టులు చెప్పవు. 10th క్లాస్లో ఉన్న వారి నలుసును తీయటానికి నువ్వు కష్టపడిన దానికి వారికి నలుసు తీయటానికి చేస్తావు. ఇవన్నీ కూడా చెబుతున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు 7వ అధ్యాయం 6వ వచనంలో, ఇవన్నీ కూడా మీరు బిఈడి చదివిన తర్వాత మీ కంట్లో దూలం తీసుకున్న తర్వాత విమర్శకులు వస్తారు. దేవుడిది అలా చెప్పలేదు బ్రదర్, ఇది సరదాగా చెప్పాడు, కామెడీ చేశాడు, ఇవన్నీ చెప్పేవాళ్ళు వస్తారు. ఎందుకంటే ఈ మాటలన్నీ 5వ అధ్యాయం 6వ అధ్యాయం చెప్పినప్పుడు
ఎంత కామెడీగా ఉంది, ఇదంతా సరదాగా ఉందని చెప్పేవాళ్ళు వస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఎంత పరుష పదజాలాన్ని యేసుక్రీస్తు వాడుతున్నాడు చూడండి. దేవుని యొక్క మాటలు బీఈడి చదివినటువంటి వారు దూలాన్ని తీసేసుకుని చెప్తున్నటువంటి వారు మాట వినకపోతే, బీఈడి చదివిన మాస్టర్ గారి మాట 10th క్లాస్ విద్యార్థి వినకపోతే తన జీవితంలో ఏమవుతాడో చెప్తున్నాడు ఆయన. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయుకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఒక 10th క్లాసులో ఉన్న వాడికి నువ్వేమన్నా వాడు తప్పు చేస్తున్నాడని చెప్పి వాడిని కొట్టినా మందలించినా నిన్నే చీల్చేస్తాడు వాడు. ఎందుకంటే వాడు నీకన్నా బలాన్ని పొందుకుని ఉన్నాడు. వాడు 10th క్లాస్కి వచ్చేవాడిని చూడండి, మాస్టర్ గారు ఏమో చిన్నవాళ్ళ కనబడతాడు, వాడేమో చాలా పెద్దవాడుగా బలవంతుడిగా ఉంటాడు, రౌడీగా ఉంటాడు, గుండాగా ఉంటాడు, ధనాన్ని బాగా సంపాదించిన వాడు పొగరెక్కినోళ్ళలాగా ఉంటాడు, గర్విష్టిగా ఉంటాడు, వాడు చీల్చేస్తాడు. పందుల ముందు మీ ముత్యములను వేయుకుడి. అది పందులంట పందిలా బలిసుంటారన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. పదుష పరజాలం ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట. పంది అంటే ఏంటి? కుక్కలు ఎదుట మీ ముత్యములను వేయకుడి, పందులు ఎదుట. కుక్కలు పందులు వేయమాకన్నాడు. కుక్కలు అంటున్నాడు, పందులు అంటున్నాడు ఆయన. వాటి ఎదుట మీ ముత్యాలు వేయకండి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చేస్తాయంట. యేసుక్రీస్తు వారి తన ముఖ్యమైనటువంటి మాటలు పరలోక రాజ్యం నుంచి వచ్చి వేసినప్పుడు ప్రధాన యాజకులు శత్రు చేతికి యేసుక్రీస్తు వారిని చెప్పారు. అట్లాగా చీల్చేస్తారు వీళ్ళు. కుక్కలు అంటున్నాడు ఆయన. ఆ నక్కకి చెప్పు అంటాడు ఆయన. ఆయన కుక్కలు పందులు కాళ్ళతో త్రొక్కేసింది కాక మిమ్మల్ని ఏడుగా చీల్చేస్తాయి. ఆ ముత్యాలని కాళ్ళతో తొక్కేస్తాయి అన్నమాట. ఎంత పదుష పరజాలాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు వినియోగిస్తున్నారు. అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక్కడ సరదాగా తీసుకోవట్లా, ఇక్కడ ఎక్కడ కూడా కామెడీ కనబట్ల, హాస్యాస్పదం లేదు. భ్రమపడమాకండి, దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. ఇది బీఈడి అంటే దేవునిలో ఉన్నత విద్య, ఉన్నత స్థితి, బలమైన ఆహారం తీసుకునే వారి గురించి చెప్పబడుతున్నటువంటి మాట. మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. లోకంలో జరుగుతున్నటువంటి చిన్న నలుసుతో కూడా గుర్తుపట్టగలరు మీరు ఇవన్నీ మీలో జరిగి మీలో ఉన్న దూలాన్ని తీసుకున్నట్లయితే కనబడతాయి. మీరు వెళ్ళి చెప్పాలి, దానికోసం నేను వచ్చా, ఇంత శ్రమించా, ఈరోజు సంపాదించుకుంటూ కూర్చుంటే ఎట్లాగా మీరు వదిలొచ్చిన వాడిని నన్ను చూడండి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆ ధైర్యం లేక మీరు ఆకాశ పక్షులు చూడండి, బుద్ధి జ్ఞానం వస్తుంది అన్నాడు మీకు. వాటిని పోషిస్తున్నాను, వాటికన్నా మీరు శ్రేష్ఠులు రా అంటే వినట్లా. మళ్ళీ పైగా యేసుక్రీస్తు వారు సరదాగా చెప్పారనుకుంటున్నారు మీరు. కాదు, ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. వినపోతే వదిలేసేయండి వాళ్ళని. కుక్కలు పందులు వారితో తొక్కేస్తారు వాక్యాన్ని. ఆ వాక్యాన్ని తొక్కేసి వీరికి తెలిసిన వాక్యాన్ని చెప్తారు. వీరికి కావలసిన విధంగా అన్వయించుకుంటారు. వీరికి రావాల్సిన రాబడి తగినగా మార్చుకుంటారు. మీ కంటిలో దూలాన్ని తీసుకుని జాగ్రత్తగా మీరు నిలబడండి. ఈరోజు దేవుని వాక్యం దూషించబడుతుంది. దేవుని వాక్యాన్ని అవమానం తీసుకొస్తున్నారు. దేవుడు శ్రమని, కష్టార్జితాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు సమాజంలో. జాగ్రత్త, మీరున్నా సరే నిలబడండి. మీ కంటిలో దూలాన్ని తీసుకోవటానికి ప్రత్యేకించబడండి. ప్రక్కన ఉండండి. మీరు లోకానికి తీర్పు తీర్చాల్సిన వారు, మీరు దేవదూతలు కూడా తీర్పు తీర్చాల్సిన వారు మనం అని చెప్తాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయంలో, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో. మీరు తీర్పు తీర్చాల్సినటువంటి వారు రేపు అన్యజనుల చేత తీర్పు తీర్చబడే స్థితికి మీరు వస్తారని చెప్పి ఓడవుంది వాక్యంలో. మీరు తొక్కేసినట్లయితే 10th క్లాసులో వాడు తన జీవితంలో బీఈడి చదివిన దూలం తీసుకున్నటువంటి వ్యక్తి నలుసు తీయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు 10th క్లాస్ విద్యార్థి తనకున్న బలంతో, తనకున్న ధనంతో, తనకున్నటువంటి పలుకుబడితోటి, తనకున్నటువంటి స్నేహితులతోటి మాస్టర్నే తొక్కేయాలని చూసినప్పుడు, చీల్చేయాల్సిన చూసినప్పుడు తన జీవితంలో అవి కోల్పోయినాక తెలుస్తుంది తన బాధ ఏంటో, తను చేసినటువంటి వ్యతిరేక జీవితం ఏంటో. నలుసు తీస్తున్న వాడిని తీయనీయకుండా ఆటంకపరిచినటువంటి స్థితికి తగినటువంటి ప్రతిఫలం ఏంటో గుర్తిస్తాడు. దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందో వారు దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు అవుతారు. బీఈడి చదవటానికి, దూలం తీసుకోవటానికి ఎంత కష్టం ఉందో మనం 15 అంశాలు ఉన్నాయి 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. ఇవన్నీ మీరు తీసుకోండి. మీరు నమ్మినట్లయితే తీసుకోండి. మీరు బీఈడి చదివితే భవిష్యత్తు ఎలా ఉందని మీకు గుర్తుపట్టారో లోకంలో
అలాగే ఈ ఉన్నతమైనటువంటి విద్యను మీరు అవలంబించండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీరు దినదినాన్ని పరీక్షించుకుని చెయ్యండి. చేసిన తర్వాత ఏం జరుగుతుందని చూపిస్తానంటున్నాడు ఆయన. కాబట్టి దేవుడు తన సందేశాన్ని మనకు తెలియపరిచింది సరదాగా కాదు. మన ఆత్మకు మంచి లైఫ్ ఉంది. ఈ లోకంలో ఎన్ని వేల కోట్లు, లక్ష కోట్లు ఉన్నా కూడా దాని ముందు పనికిరాదని చెప్తున్నాడు యేసయ్య. ఆయన మాటలు మీరు నమ్మట్లేదైతే, వినకపోతే నమ్మట్లేదు, ఈ వాక్యాన్ని వేరే విధంగా మీరు అన్వయించుకుంటున్నారంటే, దీని కొరకు లోకం కొరకు, సంపాదన కొరకు మీరు ఆశిస్తున్నారంటే ఆయన్ని త్రోసేస్తున్నారు, ఆయన్ని అంగీకరించట్లేదు. పరిశుద్ధాత్మ చెప్తున్నటువంటి వాక్కులు, ఈ పరిశుద్ధాత్మ బలంతో ఇస్తున్నటువంటి వాక్కుల్ని మీరు తోసేస్తున్నారు. సత్యంలో నడుపుతున్నటువంటి పరిశుద్ధాత్మను మీరు అవమానపరుస్తున్నారని తెలియపరుస్తుంది వాక్యం. కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చుట ఎవరు తీర్చగలరు? 10th క్లాస్ వారికి నలుసుందని చెప్పగలమంది ఎవరంటే బిఈడి చదివిన వారు. రేపు ఈ 10th క్లాస్ వారు బిఈడి చదువుకున్నట్లయితే వారు కూడా 10th క్లాస్లో ఉన్నటువంటి వారి నలుసును తీయగలుగుతారు. ఇది క్రైస్తవ జీవితం. ఎదుటివారి కంట్లో నలుసును తీయాల్సినటువంటి వారు క్రైస్తవులు. ఆ రోజు యూదులకు అప్పగింపబడింది పాత నిబంధన గ్రంథంలో, ప్రపంచానికి మీరు వెలుగుగా ఉండి నన్ను అనుసరించి నా మాటలు వినండి. నేను మీతో మాట్లాడుతున్నా, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. ఈరోజు అన్ని జిల్లాలను మన పిలిచి చెప్తున్నాడు, నేను మీకు చెప్తున్నా, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి అని. మీ కంట్లో దూలాన్ని ఉంచుకుని వాళ్ళ కంట్లో నలుసు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ కంట్లో దూలాన్ని తీసేసుకుని ప్రకటించండి అంటున్నాడు. మీ దగ్గర డబ్బు పెట్టుకుంటున్నారు, మీ దగ్గర ఆస్తులు ఉంటున్నాయి. ఏ రోజు మొన్న ఆ రోజు మీరు తింటలేదు, ఏ రోజు ఆ రోజు దేవుడి దగ్గరికి వచ్చి అడగట్లేదు. మీకు శత్రువులు ఉన్నారు. ఎవరు? మీకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. మీ సంపదకి ఆటంగా నిలబడుతున్న వారు మీ శత్రువులుగా చూస్తున్నారు. సహోదరుడికి సహాయం చేయట్లేదు, సహోదరుడిని పట్టించుకోవట్లేదు. ధర్మశాస్త్రాన్ని ఉన్నటువంటి కార్యాన్ని నెరవేర్చాడు ఆయన. ధర్మశాస్త్రంలో ఉన్నది మీరిపోతున్నారు, దేవుడు నెరవేర్చాడు ఒక్కటి కూడా మీరిపోకుండా. అలాగే ఇక్కడనే క్రొత్త నిబంధనలు ఏదైతే ఇచ్చానో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ఇచ్చాడో అది అనుసరించుకోకుండా నశించిపోతున్నారు. కోపం, అలాగే వ్యభిచారం గురించి ఉన్నటువంటి విషయాలు, విడాకుల గురించి ఉన్నటువంటి విషయాలు కానీ, ప్రమాణాల గురించి బోధించబడ్డాయి కానీ, ప్రతీకారం గురించి, శత్రువుల గురించి, దాతృత్వం కలిగి ఉండట్లేదు. ప్రార్థన విషయంలో కూడా మీరు దేవుని అవమానం తెస్తున్నారు. ఉపవాస ప్రార్థన విషయాల్లో, పరలోక సంపద విషయం మీరు గ్రహించట్లేదు. ఏమీ లేకుండా ఎదుటి వారి కంట్లో నలుసు తీయట్లేదు, కానీ మీ కంట్లో దూలాన్ని ఉంచుకుని మీరేమైపోయారంటే బిఈడి వారికి బోధించేవారైపోయారు, ఐఏఎస్లు ఐపీఎస్లకి బోధించేవారైపోయారు, రాజ్యాన్ని ఏలేవారిని బోధించేవారైపోయారు. 5th క్లాస్ చదివి ఇది దేవుని కృప అనుకుంటున్నారు మీరు. మీ కంటిలో దూలాన్ని తీసుకున్నవాడే బోధించదగ్గ అర్హుడు. దూలాన్ని తీసుకోకుండా, ఎదుటివారి దూలాన్ని తీయకుండా, నాలో దూలం ఉంది, మీలో దూలం ఉంది, దేవుడి చిత్తమైతే తీస్తాడు, లేకపోతే పోతాం, ఉంటే ఉంటాం, లేకపోతే లేదు. ఏదైతే అవుతుంది చూసుకుందాం, దేవుడు చూసుకుంటాడు. తర్వాత ముందు మాత్రం మీరు కట్టాల్సినవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఎటు పక్క వెళ్ళినా కూడా మీకేం కావాలి కట్టేయండి, అక్కడ ముందు తరా చూసుకుందాం, దేవుడు చూసుకుంటాడని చెప్పి బోధించేస్తున్నారు. ఇది తప్పు కాదా అని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకుంటేనే, మనము బిఈడి పట్టా పొందుకుంటేనే 10th క్లాస్ వాళ్ళకి బోధించడానికి స్టేజ్ మీద ఉండాలి, వాళ్ళ కంట్లో ఉన్న నలుసులు తీయటానికి. అంతేకాని 5th క్లాస్గా ఉండి దేవుని కనికరం అని చెప్పి అక్కడి నుంచి ప్రమోట్ కాకుండా, ఉన్నటువంటి స్కూల్ విద్యార్థిని నేను ఈ స్కూల్ మా తాత స్థాపించాడని చెప్పి అందులోకి ఎక్కి నేను 5th ఫెయిల్ అయినా సరే పర్వాలేదు, ఇది దేవుడు కనికరము, మా స్కూల్ కాబట్టి నేను టీచర్ని అయిపోతానంటే లోకం ఒప్పుకోదు. కానీ మన యొక్క సంఘాలు మాత్రం ఒప్పుకుంటున్నాయి, చర్చిలు మాత్రం ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే నువ్వేం పర్లేదు, మీ తాత కట్టించాడు కాబట్టి, నువ్వు 5వ క్లాస్ అయినా పర్వాలేదు, మీ ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా పర్లేదు, మాకు నువ్వు చెప్పు అంటున్నారు. ఇది నేడు జరుగుతున్నటువంటి. యేసుక్రీస్తు వారు తన సందేశాన్ని మనకిచ్చారు. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు రాజులేని యాజకులా బతకాలి. యాజకుల సమూహం అన్నాడు. ఆయన గుణగణాలను బోధించాలి. ఆయన సరదాగా వచ్చి ఇక్కడ సరదాగా ఏదో కాలక్షేపానికి ఒక సినిమా తీసి వెళ్ళిపోలేదు. ఆయన ఏదో సరదాగా అయిపోవటం కాదు, ఇది కామెడీ చేస్తే ట్రాజిడీ అయిపోతారని చెప్పడానికి వచ్చాడు ఆయన. కాబట్టి కామెడీ తోటి ట్రాజిడీలోకి వెళ్ళమాకండి. కామెడీ కొంతవరకే ఉంటుంది, తర్వాత ట్రాజిడీ ఉందని చెప్తుంది బైబుల్. యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. లోకానికి వెలుగు ఎవరంటే
ఇక్కడ చెప్పబడినటువంటి 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 15 అంశాలని ఫాలో చేసిన వారు పట్టభద్రులు అవుతారు. పట్టభద్రులు అయ్యే వారు గురించి చెప్పబడుతున్నటువంటి మాటే 7వ అధ్యాయం మొత్తం. 7వ అధ్యాయం 7వ వచనం నుంచి ఉన్నటువంటి వచనాలు 27 వరకు ఉన్నటువంటి వచనాలు, ఈ 20 వచనాల్లో ఎంత గ్రాండ్గా వాళ్ళు తమ జీవితాన్ని ఆత్మను పోషించుకోగలుగుతారో రాయబడి ఉంది. అది నెక్స్ట్ కార్యక్రమంలో దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడును గాక. ఈ మాటలు తెలియపరిచిన ఆయనకే ఘనత మహిమ చెందును గాక. మనందరం కూడా బిఈడి స్టూడెంట్స్ అయితే ఎలాగైతే కష్టపడి సిద్ధపడతారో తమ జీవితాన్ని పోషించుకోవటం కోసం శరీరాన్ని, కుటుంబాన్ని, అలాగే అంతకన్నా ఐఏఎస్ల కన్నా ఎక్కువగా మనం ఐపీఎస్లుగా కష్టపడాలి, దూలాన్ని తీసేసుకుని. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఆత్మలను పోషిస్తూ మనం పోషింపబడతాం. బిఈడి చదివిన టీచరు ఆయన చదివి ఆయన బోధించి పోషించబడుతుంటాడు. చెబితేనే ఆయనకు ధనం వస్తుంది, జీతం ఇస్తారు. అలాగే దేవుడు మనకు జీతం ఇస్తాడు, మన ఆత్మకు జీతం ఇస్తాడు. అది ఇక్కడ అసలు ముఖ్య కారణం. అది మీరు పోషించబడతారు. నాయన మీకు జీవం వస్తుందిరా నాయన, జీవం మాటలు వాళ్ళకి కూడా చెప్పండి. రేపొద్దున వాళ్ళు కూడా బిఈడి స్టూడెంట్లు అవ్వాలి, మీకులాగా దేశదిమ్మర్లా తిరగకూడదు. బిఈడి చదివి కూడా బోధించకపోతే దేశదిమ్మర్లు అయిపోతారు. కాబట్టి చెప్పండి, తెలియజేయండి. వారికి కూడా వారి దగ్గర ఉన్నటువంటి నలుసేంటో తీయండి. అంతేగాని ఆయన అవమానపరచడం కాదు, వారిని అవేర్నెస్ తీసుకురావటం. కాబట్టి దేవుడు తనకి అనుకరణ చెప్పని మాటలు మనకు తెలియపరిచాడు. మన కోసం శ్రమించి కష్టపడి ఆయన తన యొక్క ఉన్నత విద్యను భూమి మీద తన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడంట. ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అంటే ఆయన విధేయతతోటి మనం విధేయులుగా మారటానికి, బిఈడి చదివిన వారు బిఈడిగా మార్పు చెందడానికే ఈ 10th క్లాస్ వారిలో ఉన్నటువంటి నలుసులు తీయటానికి. అలాగే మనం కూడా ఉన్నత చదువు అయినటువంటి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన దగ్గర దిద్దుకుని మనం లోపాలు ఉన్నటువంటి మనలో ఉన్నటువంటివన్నీ సరిచేసినటువంటి ఆయన మాట విని మనం కూడా సరిచేసిన వారమైతే వారిని కూడా ఉన్నత దేవుని స్థానంలో ఉంచగలుగుతాం. దానికి తగిన జీతం ఇస్తానంటున్నాడు ఆయన. గవర్నమెంట్ ఇస్తుంది ఇక్కడ బిఈడి వారికి చదువుకున్న వారికి, మనకి జీతం ఇస్తానంటున్నాడు ఆయన. విశ్వసించే దమ్ము ధైర్యం మీకుందా? నాకైతే ఉంది. అది మీలో కూడా ఉండాలనే ఈ సందేశం తెలియపరుస్తుంది. నేను బిఈడి చదివానని కాదు, నేను ఇంకా చదువుతున్నాను, ఇంకా ఉన్నత చదువు చదవాలని ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు వారికి అందుతుంది. అదే నెక్స్ట్ వచనాల్లో మనం చూసినట్లయితే ఆ ఉన్నత చదువుకి ఇక్కడితో ఆగిపోకూడదు, ఇంకా ఉన్నత చదువుకి వెళ్ళాలి మనం. అదే 7వ వచనం నుంచి ఉన్నటువంటి అంశాలను మనం చూడగలుగుతాం. ఉన్నత చదువు చదవటానికి ఇంకా నేను ఇక్కడ బిఈడితో ఆగిపోకూడదు, ఉన్నత చదువులకు వెళ్ళాలి. నేను ఇక్కడితో ఆగిపోతే కుదరదు. కాబట్టి అవేంటో నెక్స్ట్ కార్యక్రమంలో మనం చూద్దాం. దేవుడు తనకు అనుగ్రహించి చెప్పిన మనతో మాట్లాడేందుకు ఆయనకి ఘనత మహిమ చెందును గాక. ఆమేన్.